బ్రదర్ ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్. సో ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? మేము బహుశా టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. అసలు మీ పనుల పరిస్థితి ఎట్లా ఉంది? మా పనులు అంటే రాజకీయాలు బట్టి మాకు ఏ పనులు లేవు. ఎందుకని రాజకీయాలకి పనులకు సంబంధం ఉంది? రాజకీయం ఏంటంటే ప్రభుత్వంలో పోయిన ప్రభుత్వంలో మాకు ఎక్కడున్నా కానీ బిల్డింగ్ల వల్ల మాకు ఎలక్ట్రికల్ వర్క్లు జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు, ఇసుక లేదు, ఏం లేదు. అందుకని ఎలక్ట్రికల్ అంతా ఖాళీ కూర్చున్నాం. అందుకని చెప్పని మేము నెక్స్ట్ టీడీపీ వస్తుందని చెప్పని బాగా చదువుకున్నారు. మీరు ఏమన్నా చదువుకున్నాం. ఏం చదువుకున్నారు? ఐటీ అయిపోయిందండి. ఐటీ అయిపోయింది. సో మరి జాబ్ సైడ్ చేయకుండా జాబులు పెట్టుకోవడానికి కూడా ఏమీ వదలలేదు కదా, అందువల్ల జాబ్లు ఏమి లేవు. సో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏం లేదు. డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? జాబ్ క్యాలెండర్ ఉంటే కదా చూస్తానికి. మనం జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి మనం ఏం చూస్తాం, అది విషయం. సో అంటే ఎంతో నమ్మకంతో 150 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది మరి ప్రజల నమ్మకాన్ని ఆయన ఎంతవరకు నిలబెట్టుకున్నారు? ప్రజల నమ్మకం అంటే మా సైడ్ నుంచి అయితే ఏం లేదండి, స్టూడెంట్ వైపు నుంచి అయితే ఏం లేదు. సో మరి ఆయన ఏ ధైర్యంతో 175 నేనే గెలుస్తా అంటాను? అది ఆయన ఆలోచన అండి, అనుకోవడం తప్పితే ఏమీ లేదు. అది. సో ఈ మధ్య సిద్ధం అంటూ కూడా కార్యక్రమం చేపట్టారు. మరి అసలు ఈ సిద్ధం మీద మీ అభిప్రాయం ఏంటి? దేనికి సిద్ధం అనుకోవాలి? ఆయన సిద్ధం అంటే ఏమనుకుంటాడండి, ఆయన మేము అంతా సిద్ధం అన్నాడు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతే, అంతకు మించే ఉంది. టీడీపీ గెలిచిదని సిద్ధంగా ఉండండి అని చెప్పని ఆయన మాటలతోనే చెప్పాడు. అది అంటే సిద్ధం సభలో ఆయన నేను 99% ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశానని చెప్తా ఉన్నాడు. నాకు హామీ ఎక్కడా కనపడలేదండి, ఏ హామీ ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ఈ కదలరా గురించి మీ అభిప్రాయం? తెలుగుదేశం చేస్తా ఉన్నారు కదలరా పక్కా గెలిచిద్దని కాన్ఫిడెన్స్గా ఉన్నాం. వస్తే మా లైఫ్లు కూడా మారుతాయి అని చెప్పని ఆలోచనగా ఉన్నాం. మీ నియోజకవర్గం పరిస్థితి? మా నియోజకవర్గం పరిస్థితి మా ఎమ్మెల్యే గారిని మేము ఏ రోజు చూడలేదు. అసలు ఇప్పుడు ఆయన రాజీనామా చేసేసిన పరిస్థితి, ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన రాజీనామా చేసే ఆయన ఉన్నప్పుడు పరిస్థితి అలాగే ఉంది, లేనప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. అది ఓకే. సో మరి టీడీపీ అభ్యర్థి లోకేష్ పరిస్థితి ఏంటి? ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అధికారంలో లేకపోయినా కానీ మాకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారండి మాకు. అందుకని చెప్పని లోకేష్ గారినే గెలిపించుకుంటామని చెప్పని ఇదిగా ఉన్నాం. అంటే ఇప్పుడు వైసీపీ బీసీ టికెట్ ఇచ్చింది, బీసీకి ఆ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? చెప్పలేమండి. అంటే ఇక్కడ వారు వన్ సైడ్ అంటారా, లేదంటే పోటాపోటీగా ఉంటుంది? పోరాపోటీగా ఉంటుంది. ఫైనల్గా గెలిపే వరకు ఉండొచ్చు లోకేష్. బ్రదర్ నమస్తే. బ్రదర్ ఏం చేస్తుంటారు? నేను టాపీ మేస్త్రి అన్న. టాపీ మేస్త్రి. సో ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు కూడా ఈ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, ప్రధానంగా పేదల్లో. మరి ఈరోజు ప్రభుత్వం నేను పథకాలు ఇస్తున్నాను, ఈ ప్రభుత్వంలో పేదలందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్తా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనుకో? వాస్తవంగా చెప్పాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నేను పింఛని వేస్తానని చెప్పి ఎంతవరకు వేసాడంటే 5 సంవత్సరాలు సరిపోని వరకు సంవత్సరం ఒకసారి పెంచుకుంటూ వచ్చాడు. అది ఒకసారి పెంచితే బాగుండేది. కానీ చాలా మంది బాగానే చేస్తున్నారు, కాదట్లేదు. కానీ పని చేసుకునే వ్యక్తులు మటుకి బాగా ఇబ్బందులు పడిపోతున్నారు. కారణం ఏంటంటారు? ఇసుక ఆపేశాడు, అదేమంటే మాఫియా అంటున్నాడు. మాఫియా ఎక్కడ చేశాడు? ఎవరు చేశారు మాఫియా? నువ్వే అక్కడ చేసింది. నువ్వు చేసి మళ్ళీ నువ్వు లారీలు పంపిస్తున్నావు. మరి మాలాంటి పేదవాళ్ళు మరి మేము పని చేసుకోవాలి కదా. అట్లా మరి అంతే. మేము చాలా మంది వర్క్ చేసేవాళ్ళ మటుకి ఆగిపోయాం, చాలా వరకు ఆగిపోయాం మేము. ఇక్కడే కాదు, జిల్లా మొత్తం చాలా వరకు ఆగిపోయారు. వర్క్ చేసేవాళ్ళు మటుకి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? ఇంటిని ఎలా గడుపుతా ఉన్నారు? ఈ పథకాలు సరిపోతున్నాయా, లేదంటే మళ్ళీ ఏమన్నా అప్పులు తీసుకొచ్చేస్తా ఉన్నారా? ఇల్లు గడుపుతాకంటే ఇప్పుడు ఆయన ఏదో వేస్తాడు, మనం తిందాం అని ఆశపడం కదా. ఇప్పుడు ఆయన వచ్చాడు, అంతకుముందు మేము తినలేదా? తిన్నాంగా. ఆయన ఒక్కడే వేయలేదుగా. అవును. ఇప్పుడు మామూలుగా 5 సంవత్సరాల నుంచి గెలిచాడు ఆయన. గెలిచిన తర్వాత ఆయన వేసాడు, ఏదో ₹1 ఇచ్చాడు, తిన్నాం. అంతకుముందు మా పరిస్థితి ఏంది? నాకు 45 సంవత్సరాలు. ఓకే. నేనేం తిన్నాను అంతకుముందు? ఏదో నువ్వు వేసావు అని చెప్పి అంటే సరిపోయిద్దా? అంతకుముందు మరి నాకు కూడా వేసుకుని వట్టగే. అమ్మ ఒడి అన్నావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చేసా? ఎస్టీ కార్పొరేషన్ లోన్ ఏం చేసావు? తీసేసావు, పెట్టు అమ్మ ఒడి. అమ్మ ఒడి అంటే ఏంటి అంటే నువ్వు పెట్టపోతే మేము చదివించుకోలేం పిల్లల్ని. మాకు పిల్లలు ఉన్నారు, నువ్వు 5 సంవత్సరాలు పుట్టి వేస్తున్నావు అమ్మ ఒడి. అంతకుముందు మేము చదివించుకోలేకపోయి ఏమైంది? అంటే మరి ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇచ్చిన హామీలు 99% పూర్తి చేసేసా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలే అందరికన్నా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలేమో పెత్తందారులు, మేమేమో పేదవాళ్ళ ప్రభుత్వం మాది అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి ఆ మాట. అంతకుముందు ఏమైంది అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడా? నేను పార్టీ పరంగా మాట్లాడుతున్నా, కష్టజీవిగా మాట్లాడుతున్నా. ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోమను, ఒకసారి అడగండి.
ఓకే. సో అంతకుముందు పరిస్థితి ఏంటనేది అడగాలంటారు. అంతే. ఆ. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు చేసావు, అంతకుముందు చేసిన వాళ్ళు అమ్మ ఒడి అని చెప్పి ఏమీ వేయలేదు కదా. మా పిల్లలు మేము చదివించుకున్నాం, నువ్వు ఒక్కడు వేస్తే మేము చదివించుకోలేదు కదా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పథకాలు ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా? మాకు పథకాలు ఏముందండి, ఇప్పుడు ఈడు వస్తాడు ఇస్తాడు, రేపు ఆడు వస్తాడు ఇస్తాడు, ఎల్లుండి ఆడు వస్తాడు ఇస్తాడు. దాని గురించి కాదు కావాల్సింది, మనకు మంచి జరిగిందా లేదా అన్నది కావాలి. సో మరి ఎవరి హయాంలో మీకు ఎక్కువ మంచి జరిగింది పేదలకి? మాకైతే ఎన్టీఆర్ ఉన్నప్పుడు కాడి నుంచి మాకు బ్రహ్మాండంగా ఉంది. ఓకే. అది సో ఈయన వచ్చాక అసలు ఏం లేదంటారా? ఇక్కడంటే అన్న మనం పార్టీ గురించి మాట్లాడకూడదు. ఆల్ రామకృష్ణారెడ్డి ఉన్నారు, ఆయన్ని మోసం చేసేసారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన్ని మోసం చేశారంటే అంటే ఆ పార్టీలోనే గెలిచి ఆయన్నే మోసం చేశారంటే మా లాంటి ప్రజల్ని ఎంతమంది మోసారో ఇక అర్థం చేసుకోండి మీరు. అది. ఓకే. సో మరి ఏంటి ఇక్కడ మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ మా నియోజకవర్గంలో పరిస్థితి మట్టికి మేము కోరుకునేది అంటే పేద ప్రజలు బాగుండాలా. ఇప్పుడు జగనన్న ఇచ్చాడు, అమ్మ ఒడి ఇచ్చావు, అవన్నీ కాదు కావాల్సింది. ఎవరైనా ఇస్తారు, నువ్వు ఇచ్చావు కానీ అంతకుముందు ఎవరు ఇచ్చారు? నువ్వు అమ్మ ఒడి పెట్టావు, అదే చెప్తున్నారు కదా, అంతకుముందు ఎవరు ఇవ్వనంతగా నేను ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు కదా. అదే నువ్వు ఇచ్చావు కదా. ఇప్పుడు రేపు ఇంకొకరు వస్తే ఏమిస్తారు? అదే లోకేష్ని గెలిపించుకున్నాను ఇక్కడ, ఆయన ఏమన్నా వేస్తాడో మాకైతే తెలీదు. ఈసారి మటుకి లోకేష్ బాబు గారిని గెలిపించుకొని చూసుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గంలో. ఓకే. సో ఇప్పుడు ఈ సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దేనికి సిద్ధం అనుకోవాలి? ఎన్నికలకు సిద్ధం, ఎన్నికలకు సిద్ధం. లోకేష్ని గెలిపించుకోవడానికి ఎక్కడ మేమైతే దడం, దాంట్లో అసలు ఏం లేదు. అయితే మీరు పార్టీ గురించి మటుకు అనుకోమాకండి. దీంట్లో మటుకి లోకేష్ని ఇట్లా గెలిపించుకుంటాం. ఆల్రెడీ రామకృష్ణారెడ్డిని మోసం చేసే వాళ్ళు, ఆయన కూడా మా దాంట్లో కత్తి ఉన్నాడు. మేము మటుకి లోకేష్ బాబుని గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నాం. అంటే మరి ఇక్కడ బీసీకి వైసీపీ టికెట్ ఇచ్చింది, ఆ బీసీ ప్రభావం ఏముండదు అంటారా? ఏముంది ఇక్కడ బీసీకి చెప్పండి నాకు. అంటే బీసీ ఓటింగ్ ఎక్కువ ఈ కాన్స్టిట్యున్సీలో, సో మరి ఆ ప్రభావం ఏమి ఉండదు అంటారా? అసలు ఏముండదు. ఏమైనా ఉండా కానీ దాన్ని తొక్కేసి పైకి ఎక్కుతాం. ఓకే. అంతే.